శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహంలో కేతు యొక్క ప్రభావం బాగా కనిపిస్తోంది సింహరాశిలో. అలాగే సప్తమలో రాహు, అష్టంలో 3 గ్రహాల యొక్క కూటమి, భాగ్యంలో రవి శుక్రుడు యొక్క ప్రభావం, లాగమంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో లగ్నంలో కేతు వేవరింగ్ మైండ్తో ఉన్నాడు కాబట్టి అందులో తీసుకుంటున్న నిర్ణయాల్లో కొంత బలం తగ్గిపడే అవకాశం బాగా కనబడుతుంది. అంచేత గణపతి ఆరాధన ఎంత బాగా చేసుకోగలిగితే అంత బాగుంటుంది. అలాగే మనకు సప్తమంలో రాహు, లగ్నంలో కేతు ఉండడం వలన వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వివాహం అయిన వాడికి మాత్రం కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒకరి మధ్య అవినాభావ సంబంధం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ సింహరాశి వారికి కొంతవరకు కన్ఫ్యూజన్లో పెట్టి మానసిక ఒత్తిడి ఇచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంకా అష్టంలో ఉన్న ఈ 3 గ్రహాల యొక్క కూటమి ఏదైతే ఉందో ఇది కొంతవరకు ఆరోగ్యం మీద ఆపరేషన్ లెవెల్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా డాక్టర్తో కన్సల్ట్ చేయండి. హెల్త్ విషయాల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడైనా సడన్గా హెల్త్ డిటరేషన్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇంకా 10 రోజులు ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అలాగే మనం చూస్తూ విద్యార్థులు ఎవరైతే విదేశాలు చదువుకుంటున్నారో వాళ్ళకు కొంతవరకు చదువు మీద కూడా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవ్వకుండా మానసిక ఒత్తిడి పడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కాబట్టి ఆరోగ్య విషయాలకు వచ్చినప్పుడు మాత్రం విశేషంగా శివునికి అభిషేకం చేయడం, అభిషేక తీర్థం తీసుకోవడం, పంచామృతంతో అభిషేకం చేయడం, ఆ తీర్థం తీసుకోవడం, ఏమీ లేకపోతే నీళ్లతో అభిషేకం చేసి ఐశ్వర్యం తీసుకోవడం, అంతే తీర్థం తీసుకోవడం, ఈ రకంగా మనం చేసుకోవడం వల్ల ఆరోగ్యంలో కొంచెం ముడిపడే అవకాశం బాగా ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలా ఫిలిం ఇండస్ట్రీలు, ప్రొడక్షన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, అలాగే లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చేసేవారు, ఇన్స్టెంట్గా ఈవెంట్ మేనేజ్మెంట్స్, అలాగే ఫ్రీలాన్స్గా చేసే యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా వ్యాపారం చేసుకోగలుగుతారు. కానీ వ్యాపారంలో కావాల్సినంత లాభాలు అయితే కనిపించవు. దీనికి కారణం ఇక్కడ చూసుకుంటే భాగ్యంలో ఉన్న గ్రహస్థితి బట్టి మనం చెప్తున్నమాట. సో ఏదైనప్పటికీ కూడా మంత్రం శరణ్యం కాబట్టి చక్కగా మంత్ర సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.